నమస్తే. నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ మధ్య కాలంలో ఆటిజం, ఏడీహెచ్‌డీతో బాధపడుతున్నటువంటి పిల్లల సంఖ్య పెరుగుతోంది అని లెక్కలు చెప్తున్నాయి. దీంతో పాటుగా డిలేడ్ లెర్నింగ్, స్పీచ్ థెరపీ అవసరమైనటువంటి పిల్లల సంఖ్య కూడా పెరుగుతోంది. ఎందుకని గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో ఇలాంటి నంబర్ పెరిగింది? వాళ్ళకున్నటువంటి ట్రీట్మెంట్ ఏంటి? పేరెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మనమున్నాం ప్రస్తుతం అశోక చైల్డ్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో. మనతో పాటుగా ఉన్నారు ఎర్లీ ఇంటర్వెన్షనలిస్ట్ అండ్ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ నవిత రాహుల్ గుల్వే గారు. హలో డాక్టర్ నవిత. హలో అండి. నమస్తే. సో ఏడీహెచ్‌డి, ఆటిజం అనేది ఒకప్పుడు చాలా తక్కువ కనిపించేది. ఈ మధ్య కాలంలో ఎక్కువగా కనిపిస్తోంది అనే మాట వింటున్నాం. ఎందుకని? రీజన్స్ ఏమంటారు మీరు? యాక్చువల్లీ మనం బిఫోర్ పాండమిక్ సిచ్యువేషన్ చూసుకుంటే చాలా తక్కువ ఉన్నాయండి కేసెస్, చాలా తక్కువ. లైక్ హ్మ్. వెస్ట్రన్ కంట్రీస్లో మనకి ఎక్కువ ఉండేటివి, అక్కడ నుంచి మైగ్రేట్ అయ్యి వచ్చిన వాళ్ళకి చూసేవాళ్ళం. మన ఇండియాలో మాత్రం చాలా తక్కువ ఉన్నది. బట్ ఆఫ్టర్ పాండమిక్ ఏంటంటే ఒక్కసారిగా గ్రాఫ్ అనేది చాలా పెరిగింది, చాలా చూస్తున్నాం ఇవాళ రేపు. చాలా అంటే ఇంతకుముందు మనం అసెస్మెంట్ తీసుకున్న తర్వాత డయాగ్నోస్ చేయాలి అంటే మనం జెనెటిక్సా, డెవలప్మెంట్ అంటే జెనెటిక్ అంటే ఎనీ సిండ్రోమ్ బేబీనా, డెవలప్మెంటల్ డిలేనా, ఎందుకు స్పీచ్ డిలే ఉంది, ఇంత ఆలోచించి ఇంత మనం వేరే వేరే డొమైన్స్ అన్నీ ఆలోచించాలి డయాగ్నోస్ చేయాలంటే. బట్ ప్రజెంట్ ఏంటంటే కిడ్ రాగానే అర్థమైపోతుంది మైట్ బీ దే ఆర్ చైల్డ్ విత్ ఆటిజం ఆర్ చైల్డ్ విత్ ఏడిహెచ్డి అని. హ్మ్. అంటే చాలా కేసెస్ పెరుగుతున్నాయి ఈ మధ్య కాలంలో. బట్ దీనికి కారణం ఏంటి అంటే ఇప్పటివరకు మనకు తెలియదు ఎందుకు పెరుగుతున్నాయని. దేర్ మైట్ బి కొంతమంది అంటున్నారు రీసెర్చెస్ జరుగుతున్నాయి, బట్ ప్రూవెన్ అవును దీనివల్లే వస్తుంది అని ఏ రీసెర్చ్ ఇప్పటివరకు అవ్వలేదు. అది న్యూక్లియర్ ఫ్యామిలీ అయ్యి ఉండొచ్చు, హ్మ్. అవ్వకపోవచ్చు, వ్యాక్సినేషన్ వల్ల అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అలాగే స్క్రీన్ టైం ఉంది కదా, మన మొబైల్ గ్యాడ్జెట్స్ ఇవాళ రేపు చాలా యూస్ చేస్తున్నారు, దానివల్ల అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అంటే అన్ని క్వారీతోనే చెప్తున్నారు తప్ప ఓకే బికాస్ ఆఫ్ దిస్ వాళ్ళ బ్రెయిన్లో ఈ చేంజెస్ ఉన్నాయి అందుకే వాళ్ళకి ఈ లక్షణాలు ఉన్నాయి అని చెప్పట్లేదు. ఎందుకంటే బ్రెయిన్లో మనకి కొన్ని ఏరియాస్, కొన్ని మనకి ఇప్పుడు లైక్ ఐస్ అంటే విజన్ ఎట్లా ఉంటుంది, హ్మ్. రైట్? అలా మన బ్రెయిన్లో కూడా ఉంటాయి. విజువల్ ఏరియా అని ఒకటి ఉంటుంది, ఆడిటరీ ఏరియా అని ఉంటుంది, సెన్సరీ ఏరియా, అటెన్షన్ ఇట్లా ఉంటుంది. ఇప్పుడు మనం చిల్డ్రన్ విత్ ఆటిజం, చిల్డ్రన్ విత్ ఏడిహెచ్డి పిల్లల్లో మెయిన్ మనం చూస్తుంది అటెన్షన్ లేకపోవడం, ఇమిటేషన్ లేకపోవడం, ఇవి చూస్తున్నాం. సో ఆ ఏరియాని కంట్రోల్ చేసే కొన్ని డొమైన్స్, దిస్ ఇస్ ద కింగ్ ఆఫ్ అవర్ బాడీ, రైట్? ఎగ్జాక్ట్‌లీ. అక్కడ కొన్ని ఏరియాస్లో ఏమైనా చేంజ్ ఉందేమో అని కొన్ని రీసెర్చెస్ ఉన్నాయి, కానీ నాట్ ప్రూవెన్. వాళ్ళకి మనం బేబీకి ఎంఆర్ఐ తీసినా, పెట్ స్కాన్ తీసినా పెద్ద చేంజెస్ ఏం హ్మ్. కనిపించట్లేదు. సో మనకి ఇప్పటివరకు ఆటిజం కానీ, చిల్డ్రన్ విత్ ఆటిజం ఆర్ చిల్డ్రన్ విత్ ఏడిహెచ్డి దీని వల్ల సఫర్ అవడం వల్ల ఇది వచ్చింది అన్న, ఈ డిజార్డర్ వచ్చిందన్న విషయం మనకి ఇప్పటివరకు తెలియదు. సో ఇది కేవలం మన దగ్గర ఉన్నటువంటి సమస్యేనా? ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ఆటిజం, ఏడీహెచ్‌డీ నంబర్ పెరిగిందంటారా? చాలా పెరిగిందండి. వెస్ట్రన్ కంట్రీస్‌లో ముందు నుంచి ఉంది. మన హ్మ్. ఇండియాలో మనకిప్పుడు తెలుస్తుంది. ఓకే. మేము చదువుకున్న రోజుల్లో మన వెస్ట్రన్ కంట్రీస్ నుంచి వచ్చిన కేసెసే డయాగ్నోస్ అయ్యేటివి. మనకు హ్మ్. చాలా తక్కువ. డెవలప్‌మెంటల్ డిలే కేసెస్ అంటే మైల్ స్టోన్స్, ఇప్పుడు 9 నెలలకి క్రాల్ చేయాలి అని ఉంటది గదా, చేయకపోవడం, మెడలు నిలబడకపోవడం, లేకపోతే డౌన్ సిండ్రోమ్ అని, ఫ్రెజైల్ ఎక్స్ సిండ్రోమ్ అని చెప్పి అట్లా సిండ్రోమ్ కేసెస్ ఉండేటివి. ఎందుకంటే మన ఇండియాలో ముందు తరం వాళ్ళది చూస్తుంటే మేనరికాలు ఎక్కువ. హ్మ్. అంటే వాళ్ళ అమ్మలు, అమ్మమ్మలు, నానమ్మలు ఇటు నుంచి చూసినా మేనరికం, మేనభావం చేసుకోవడం, మేనత్త సంథింగ్ అట్లా రిలేషన్స్ ఉంటుండే కదా. అవును. అలా ఎక్కువ ఉంటుండే. కన్సాంగ్యునియస్ మ్యారేజ్లో మనకి జెనెటిక్స్ అనేటివి ఉండేటుండే, డెవలప్మెంటల్ డిలే ఉండే, నార్మల్గా అంటే గ్లోబల్ డెవలప్మెంటల్ డిలే ఉంటే డెవలప్మెంటల్ డిలే అట్లా కేసెస్ ఉండేటివి. ఈ మధ్య కాలంలో ఇవి కూడా డెవలప్మెంటల్ డిలే కేసెస్ కొంచెం అవేర్నెస్ పెరిగి వాటికి ఎక్కువ మనం తొందరగా ఇది చేయడం వల్ల పిల్లలు నియర్ టు నార్మల్ అయిపోతున్నారు. హ్మ్. వేరాజ్ ఇప్పుడు ఏంటి ఆటిజం ఏడిహెచ్డి కేసెస్ అనేటివి చాలా ఎక్కువ పెరుగుతున్నాయి. సో ఆటిజం, ఏడీహెచ్‌డీ వీటి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏంటి మ్యామ్? యాక్చువల్లీ ఆటిజం, ఏడిహెచ్డి రెండు సెన్సరీ ప్రాసెసింగ్ డిజార్డర్సే అండి. మెయిన్ ఏంటంటే ఏదైనా మనం మనకు చుట్టూ జరిగే ఎన్విరాన్మెంట్ నుంచి మన సెన్సెస్ అనేటివి తీసుకోవాలి, ఇన్ఫర్మేషన్ రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసినట్టు దానికి తగ్గట్టుగా మన బ్రెయిన్ అనేది సిగ్నల్ ఇస్తుంది. సో హ్మ్. మన ఇక్కడ నుంచి ఏదైతే ఇన్ఫర్మేషన్ బ్రెయిన్కి వెళ్తుందో దాని నుంచి దాన్ని సెన్సరీ మాడ్యులేషన్ అంటాం. అంటే వన్స్ రిజిస్టర్ అయ్యాక ఎలా అనేది మనము ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయాలనేది బ్రెయిన్ నుంచి వస్తుంది, రైట్? ఇప్పుడు యాహ్! మస్కిటో కొట్టిందంటే మనం చూడము, లేకపోతే ఏదైనా తగిలినా కూడా వెంటనే వెళ్ళిపోతుంది అక్కడికి, రైట్? సో మనం పర్టికులర్గా అక్కడ చూడాలని కూడా లేదు. హ్మ్. అంటే మనకు ఇప్పుడు ప్రొప్రోసెప్షన్ కానీ, వెస్టిబులర్ కానీ, స్మెల్, టేస్ట్, టచ్ ఇవైతే సెన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మన అందరికీ తెలుసు 5 సెన్సెస్ అని. కళ్ళు, స్మెల్, అవును. టేస్ట్, హియరింగ్ ఇవంతా, టచ్ ఇవంతా ఉన్నాయి కదా. వాటితో పాటు వెస్టిబులర్ ప్రొప్రోసెప్షన్ కూడా ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే వీటిల్లో ప్రాబ్లం ఉంటుంది. దీంట్లో కొంచెం వాళ్ళు ఎక్కువ సీక్ చేయగలిగే వాళ్ళు ఉంటారు కొంతమంది, కొంతమంది అవాయిడ్ చేయ వాళ్ళే ఉంటారు. మనకి ఏదైనా హార్మోనైజ్ అంటే న్యూట్రల్గా ఉండాలి. హ్మ్. వీళ్ళకి ఏదైనా ఎక్సెస్ ఉంటుంది లేదంటే డెఫిసిట్ ఉంటుంది.
అంటే ఏదైనా మనం చెప్పిన సెన్సెస్ ఏదైతే ఉందో ఆ సెన్సెస్ ఎక్సెస్గా ఉంటుంది, లేకపోతే డెఫిసిట్గా ఉంటుంది. కొంతమంది వెస్టిబులర్ సీకర్స్ ఉంటారు. దే వాంట్ టు ఎక్స్ప్లోర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. కిటికీలు ఎక్కేయాలి, టేబుల్ ఎక్కాలి, సోఫా మీద జంప్ చేయాలి, బెడ్ మీద జంప్ చేయాలి, సోఫాలో కాళ్ళు పైకి పెట్టి తల కింద హ్యాంగ్ చేయాలి, లేకపోతే ఏదో ఒక యాక్టివిటీస్. ఇప్పుడు పార్క్ తీసుకెళ్ళినా స్వింగ్స్ అండ్ స్లైడ్స్ ఎక్కువ ఇష్టపడుతుంటారు, వాటర్ గేమ్స్ ఎక్కువ ఇష్టపడుతుంటారు. ఇవంతా వెస్టిబులర్ సీకింగ్ అన్నట్టు. వెస్టిబులర్ కమ్ ప్రోప్రోసెప్షన్ సీకింగ్ ఉంటుంది. అవాయిడర్స్ ఎలా ఉంటారంటే చిన్న హైట్ నుంచి దిగాలంటే కూడా భయపడుతుంటారు, వాళ్ళు అవాయిడర్. సో మామూలుగా న్యూట్రల్గా ఏంటి, స్వింగ్ కొంచెం చేసినాం, ఓకే సాటిస్ఫై, మనం ఇంకో చోటికి దిగేస్తాం వెళ్ళడం. పిల్లలు, ఇంకో చోటుకి వెళ్దాం. వీళ్ళు ఏంటంటే ఒక్కదాన్ని ఒక సెన్సెస్ని ఎక్కువ ఇది చేస్తుంటారు. కొంతమంది విజన్ లైక్ ఫింగర్స్ చూడడం, ఇట్లా సైడ్కి చూడడం, లేకపోతే ఫింగర్స్ ఇట్లా సైడ్ నుంచి మూవ్ చేయడం, లీవ్స్ తిప్పడము, పేపర్స్ చింపడము, హ్యాంగ్ చేసి దాన్ని చూడడం, లేకపోతే ఫ్యాన్ ఆఫ్ అయ్యేటప్పుడు ఆన్ అయ్యేటప్పుడు స్లోగా తిరుగుతుంటుంది కదా, దాన్ని చూడడం. ఇవంతా విజన్ సీకింగ్. అవాయిడ్ చేసే వాళ్ళు ఏంటంటే ఇంకొంతమంది ఐ కాంటాక్ట్ ఇవ్వరు, సో విజన్ అలా ఉంటుంది. పెరిఫరల్ విజన్ సీకింగ్ అంటాం, లేదంటే సెంట్రల్ విజన్ సీకింగ్ అంటాం. కొంతమంది ఆడిటరీ, అన్ని సౌండ్స్ ఎక్స్ప్లోర్ అవుతుంటారు. ఇంట్లో ఉన్న యూటెన్సిల్స్ అన్ని పగలగొట్టాలి. ఏసీ స్పిన్ చేసి చూడడము ప్లస్ వినడం, అది విజన్ కమ్ ఆడిటరీ. దీంట్లో 2-3 సెన్సెస్ టుగెదర్ కూడా సీకింగ్ ఉంటుంది. జంప్ చేస్తూ సైడ్కి చూస్తుంటారు, అంటే వెస్టిబులర్, ప్రోప్రోసెప్షన్, విజన్ సీకింగ్. సో ఇట్లా కాంబినేషన్ ఆఫ్ సెన్సెస్తో ఒకే దాని మీద రిపీటెడ్గా ఉంటారు. ఇవన్నీ వాళ్ళలో ఉన్న ఇది అన్నట్టు. అంటే సెన్సరీ ఇంటిగ్రేషన్ అనేది ప్రాపర్గా ఆ ప్రాసెస్ ఏదైతే అన్నామో, అంటే మనం సెన్సరీ ప్రాసెసింగ్ డిజార్డర్స్ అన్నాం కదా, ఆ సెన్సరీ ప్రాసెస్ అనేది ఆర్డర్లో జరగదు. డిలేడ్ ఇమిటేషను, అటెన్షన్ లేకపోవడము, ఇమిటేషన్ అనేది అసలు చేయరు. మామూలుగా మనం అన్ని చూసి నేర్చుకుంటూ ఉంటాం, వీళ్ళు అది ఇమిటేషన్ అనేది ఉండదు. బికాజ్ ఇమిటేషన్ చేయాలంటే అటెన్షన్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరికి అటెన్షన్ అనేది ఉండదు. చిల్డ్రన్ విత్ ఆటిజం అయినా, చిల్డ్రన్ విత్ ADHD అయినా. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఇన్ని ఎగ్జాంపుల్సే కాకుండా ఇంకా డిఫరెంట్ పర్సనాలిటీస్తో ఉన్నటువంటి పిల్లలు కూడా ఉంటారు. ఒక్కొక్కరికి పర్సనల్ అటెన్షన్, కేర్ అనేది చాలా జాగ్రత్తగా అవును. పేషెన్స్తో మీరు చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళని ఎలా హ్యాండిల్ చేస్తారు మీరు అశోకాలో? ఇప్పుడు మనకి ఏంటంటే మనకి ఆల్మోస్ట్ కన్సల్టేషన్ 1 hour టైం తీసుకుంటుంది కిడ్నీ మనం అర్థం చేసుకోవడానికి. అర్థం చేసుకోవడానికి. అంటే ఇప్పుడు కిడ్నీ అర్థం చేసుకోవడం అంటే మొత్తం మన పేరెంట్స్ పర్సెప్షనే ఉంటుంది. ఎలా చేస్తారు అంటే క్వశ్చనరీస్ ఉంటాయి, కొన్ని స్కేల్స్ ఉంటాయి, దాని త్రూ క్వశ్చన్స్ అడుగుతాం. దాని తర్వాత మనం అసెస్ చేసిన తర్వాత వాళ్ళకి డొమైన్స్ అనేటివి, అంటే ఈచ్ డిఫరెంట్ డొమైన్ని డిఫరెంట్గా మనం ట్రీట్ చేస్తాం అశోకాలు. సెన్సరీ ఇంటిగ్రేషన్ అనేది ఏంటి అని అంటే టోటలీ ఆక్యుపేషన్ థెరపీ. మనం ఇంతకుముందు మాట్లాడినట్లు వెస్టిబులర్, ప్రోప్రోసెప్షన్, టాక్టిల్. టాక్టిల్ అంటే టచ్, వెస్టిబులర్ అంటే బ్యాలెన్సింగ్ అండ్ కోఆర్డినేషన్, ప్రోప్రోసెప్షన్ అంటే త్రూ జాయింట్ మనకి ఇన్ఫర్మేషన్ వెళ్తున్నప్పుడు వాటి మీద వర్కౌట్ చేస్తాం. నెక్స్ట్ స్పీచ్. డెఫినెట్లీ అటెన్షన్ లేదు, ఇమిటేషన్ లేదు అంటే రిసెప్టివ్ లాంగ్వేజ్ ఉండదు. రిసెప్టివ్ లాంగ్వేజ్ అంటే ఇప్పుడు మీరు క్వశ్చన్ అడుగుతున్నారు, వేర్ ఐఎమ్ అండర్స్టాండింగ్, దట్ ఈస్ మై రిసెప్టివ్ లాంగ్వేజ్. నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నాను, దిస్ ఇస్ ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్. చిల్డ్రన్ విత్ ఆటిజంలో ఏంటి అని అంటే ఆ రిసెప్టివ్ తక్కువ ఉంటుంది, ఎక్స్ప్రెసివ్ తక్కువ ఉంటుంది. బికాజ్ నేను ముందు అటెన్షన్ అనేది పే చేయాలి, ఎదుటి మనిషి ఏం చెప్తున్నారు, నేను ఏం నేర్చుకోవాలి, నేను ఏం చెప్పాలి అనేదాన్ని. వీళ్ళకి అటెన్షన్ ఉండదు కాబట్టి రిసెప్టివ్ తక్కువ ఉంటుంది, ఎక్స్ప్రెసివ్ కూడా తక్కువ ఉంటుంది. సో దానికోసం స్పీచ్ థెరపీ. మళ్ళీ దీంట్లో ఏంటంటే వీళ్ళకి వెజిటేటివ్ స్కిల్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. వెజిటేటివ్ స్కిల్స్ అంటే ఏంటంటే స్పిట్టింగ్, బ్రష్ చేసిన తర్వాత ఉంచడం. కొంతమంది బ్రష్కి కోఆపరేట్ చేయరు, కోఆపరేట్ చేసినా ముందర పల్లె వరకే కోఆపరేట్ చేస్తారు, లోపల క్లీన్ చేయాలన్నా చేయరు. మళ్ళీ ఓరల్లో ఏంటంటే డిఫరెంట్ టెక్స్చర్స్ అనేవి యాక్సెప్ట్ చేయరు. ఫ్రూట్స్ అయితే అస్సలు తినరు. తర్వాత జ్యూసీ టైప్ ఏదైనా ఉంటే తినరు. చపాతీ, దోశ ఉంటే ఇట్లా డిప్ చేసి తింటారు, అంతేగాని అసలు ముట్టుకోరు. కొంతమంది పిల్లలు అయితే అన్నం పప్పు కలిపితే ఇంకా అస్సలు ఒప్పుకోరు. టెక్స్చర్ ఇంకా అక్కడ చూసి వాళ్ళకి నచ్చితేనే తింటారు, నమ్మలరు. తర్వాత సక్ నుంచి మనం స్ట్రా నుంచి సక్ చేయాలి కదా, ఆ సక్కింగ్ అనేది ఎఫెక్ట్ అయి ఉంటుంది కొంతమంది పిల్లలు. కొంతమంది బ్లో చేయాలి కదా, అది ఎఫెక్ట్ అయి ఉంటుంది. దానికోసం మనం స్పీచ్ థెరపీలు ఇస్తాం. అలాగే విజన్ థెరపీ అని ఉంటుంది. విజన్ థెరపీ అనేది అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, పెరిఫరల్ విజన్ సీకింగ్, సెంట్రల్ విజన్ సీకింగ్, ఇలా చూడడము, కార్నర్కి ఇట్లా చూడడము, కార్ వీల్స్ చూడడము, యూటెన్సిల్ని స్పిన్ చేయడము, బాల్కనీలో నిల్చొని చూడడం. దీనికోసం మనం విజన్ థెరపీ ఇస్తాం. ఇంకా కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ఉంటుంది. ఇవన్నిటికీ కావాలి అంటే అండర్స్టాండింగ్ కూడా కావాలి. సో అండర్స్టాండింగ్ మీద వాళ్ళకి బిహేవియర్ ఇష్యూస్ కూడా ఉంటాయి. బికాస్ డెఫినెట్లీ మనకి స్పీచ్ లేనప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా టాంట్రమ్స్ అనేవి త్రో చేస్తాం. ట్రూ. నేను చెప్పింది మీకు అర్థం కాదంటే ఐ గెట్ యాంగర్. సో దాన్ని ఏదో విధంగా ఎక్స్ప్రెస్ చేస్తారు. ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు, ఏదో సెల్ఫ్ హార్మ్ చేస్తారు, లేకపోతే వేరే వాళ్ళకి హార్మ్ చేస్తారు. గిచ్చడం, వాళ్ళని గిచ్చుకోవడం, వాళ్ళని కొరుక్కోవడం, హెడ్ బ్యాంగ్ చేసుకోవడం, కింద కొట్టుకోవడం, ఇట్లా బిహేవియర్స్ ఇష్యూస్ అన్నీ ఉంటాయి. దానికి బిహేవియర్ థెరపీ.
లైక్ సుజోక్ 6K అని ఉంటుంది. మనకు ఎనర్జీ సిస్టమ్ మీద వర్కౌట్ చేస్తాం సుజోక్ 6K అనేది 6 ఎనర్జీస్ మీద. ఇట్స్ ఆకు పంక్చర్, బట్ మనం ప్రెషరు, కలర్ థెరపీ, సీడ్ థెరపీ అనేది ఇస్తాం. ఈ థెరపీస్ అన్నీ అంటే డిఫరెంట్ దీనికి డిఫరెంట్గా మనం వర్కౌట్ చేస్తాం అన్నట్టు అశోకాలు. సో ఇప్పుడు వాళ్ళకి హియరింగ్ ఉంటుంది, స్పీచ్ ఉంటుంది, విజువల్గా వాళ్ళకి చేయాల్సినటువంటి 5 సెన్సెస్ మీద ఫోకస్ పెట్టడంతో పాటుగా అగ్రెసివ్నెస్ అనేది ఉంటుంది, వాళ్ళకి స్లో లెర్నింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు కామన్ ఒక అబ్బాయితో లేకుంటే కామన్ పిల్లలతో ఎలా అయితే వాళ్ళు కోపప్ చేయగలగాలో అంతవరకు తీసుకెళ్ళగలగాలి. ఎంత టైం పడుతుంది వాటికి? ఎంత టైం పడుతుంది అంటే డిపెండ్స్ అపాన్ ద కిడ్ హౌ హీస్ గ్రాస్పింగ్. మనకి ఇప్పుడు వాళ్ళు అసెస్మెంట్కి వచ్చినప్పుడు వాళ్ళ ఫిజికల్ ఏజ్కి వాళ్ళ మెంటల్ ఏజ్కి డిఫరెంట్గా ల్యాగ్ ఉంటుంది, రైట్? మీరు 2 years బాబుని తీసుకొచ్చుంటే వేరాజ్ హీ ల్యాండ్ అని 10 to 12 months ఆర్ 1 year. సో ఆల్రెడీ వాళ్ళ ఫిజికల్ ఏజ్కి వాళ్ళ డెవలప్మెంటల్ ఏజ్కి 1 year డిలే ఉంది. ఆ 1 yearని ఫుల్ఫిల్ చేయాలని మనం వర్కౌట్ చేస్తాం, కానీ ఫిజికల్ ఏజ్ అయితే ఆగదు, పెరుగుతూనే ఉంటుంది, రైట్? దానికి మ్యాచ్ అవ్వాలి అంటే ఈయన గ్రాస్పింగ్ పవర్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే సివియారిటీ వాళ్ళ లెవెల్స్ మైల్డ్, మోడరేట్, సివియర్, ప్రొఫౌండ్ ఎట్లా ఉన్నారు, ఎన్ని ఇష్యూస్ ఉన్నాయి అని ఉంటుంది. మళ్ళీ దీంట్లో ఒక చిన్న ఇది ఏంటంటే మైల్డ్ ఉంది తొందరగా వచ్చేస్తుంది అని చెప్పలేం, సివియర్గా ఉంది చాలా టైం తీసుకుంటుంది అని కూడా చెప్పలేం. ఎందుకు అని అంటే వాళ్ళు ఎలా కోపప్ అవుతున్నారు థెరపీస్తో అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో రెగ్యులర్గా ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్ వాటి కోసం అయితే ఇంటరాక్షన్స్ కూడా ఉండాలి. డెఫినెట్లీ డైలీ ఉంటుంది ఇది సెషన్, మంత్లీ వన్స్, వీక్లీ వన్స్ కాకుండా డైలీ సెషన్స్ ఉంటాయి. సో ఇట్స్ లైక్ థెరపిస్ట్, పేరెంట్ మనం అందరం కలిసి చేస్తేనే కిడ్ని నియర్ టు నార్మల్ వరకు తీసుకురాగలం. కాకపోతే ఎన్ని రోజులు పడుతుంది అనేది కిడ్ పైన డిపెండ్ అయి ఉంటుంది, ఫిజికల్ ఏజ్ పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఎంత గ్యాప్ ఉంది డెవలప్మెంట్ ఏజ్కి ఫిజికల్ ఏజ్కి. సో కలెక్టివ్గా వర్క్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది, అప్పుడే మీరు అనుకున్నటువంటి ప్రోగ్రెస్ని చూడవచ్చు. ఎస్. థ్యాంక్ యూ సో మచ్ నవిత గారు. థ్యాంక్ యూ.